ఎవరిని మార్కెట్తో దయచేసి జడ్జ్ చేయొద్దండి. ఎవరిని మార్కెట్తో దయచేసి జడ్జ్ చేయొద్దు. ఎందుకంటే ఈడి మార్కెట్ ఇంత, వాడి మార్కెట్ ఇంత, ఇంకోటి మార్కెట్ ఇంత, ఈ ఇంత అన్నది ఒక ఫ్రైడే చేంజ్ చేసేస్తుంది ఎవరిదైనా. ఈరోజు ఇక్కడ ఉన్నతను నెక్స్ట్ ఫ్రైడే ఇక్కడికి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఉన్నతను 2 ఫ్రైడేలు పోతే ఇక్కడికి వచ్చేస్తాడు. సో ఇక్కడ దయచేసి ఎవరిని మార్కెట్తో జడ్జ్ చేయొద్దండి. అందరం కలిసి మంచి సినిమాలు చేద్దాం. ఆ ఫ్రైడే ఎవరి మంచి సినిమా ఉంటే వాళ్ళ సినిమా ఆడతారు. బాహుబలి లేకపోతే సలార్ ఇలా పెద్ద అద్భుతమైన సినిమాలు వస్తే కానీ థియేటర్కి జనాలు రావట్లేదు, ఫుల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం వస్తున్నారు. ఎందుకంటే అది టీవీలో చూసే సినిమాలు కాదు కాబట్టి. చిన్న సినిమాలు అంటే నేననే రామ్ చరణ్ గారు ఇట్లా అని కాదు, కొంచెం టైర్ 2 హీరోస్ ఇట్లా ఉన్నా వాళ్ళ సినిమాలు నిజంగా చాలా అద్భుతంగా ఉన్నా కూడా థియేటర్కి రావట్లేదు. జనాల మైండ్ సెట్ ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఫ్యామిలీ అంతా థియేటర్కి వెళ్తే నేను ఖర్చు పెట్టే డబ్బులు ఓటీటీ కనుక బై చేస్తే నేను సంవత్సరం మొత్తం చాలా వెరైటీ సినిమాలు చూస్తాను. ఇది ఒక నెలలో వచ్చేస్తుంది, నేను ఎందుకు వెళ్ళాలి? ఇది జనరల్గా ఒక సాధారణ, అది తప్పు లేదు ఆలోచించడంలో, సాధారణంగా ఉండే ఇది. సినిమాలు నేను ఇందాక అన్నాను 100 రోజులు 365 రోజులు చూశాను సార్ సినిమాలు అని. నిజంగా మల్టీప్లెక్స్లు కనుక నిజంగా ఆపేసి నార్మల్ పాత రోజుల్లో లాగా థియేటర్లు కనుక మంచిగా డిజైన్ చేసి టికెట్ రేట్లు నిజంగా తగ్గిస్తే కనుక నిజంగా అప్పుడు మీరు అన్నట్టు చిన్న సినిమాలే కాదు పెద్ద సినిమాలు. ఎందుకంటే మా పెదనాన్న మా ఫాదర్ కూడా డిస్ట్రిబ్యూటర్స్ విజయవాడలో. మా పెదనాన్న పెద్ద డిస్ట్రిబ్యూటర్ గాంధీనగర్లో. నేను సినిమా థియేటర్లు చూసిన రోజులు ఉన్నాయి. ఎట్లా టికెట్ 10 రూపాయలు 15 రూపాయలు 25 రూపాయలు చూసిన సినిమానే రిలాక్స్ అవ్వడానికి వచ్చి కూర్చొని థియేటర్లో ఆ టికెట్ కొనేసి కూర్చొని చూసి జనాలు చూసిన రోజులు కూడా ఉన్నాయి. కరెక్ట్. కానీ మీరు చెప్పేది అసలుకి ఎటువంటి పరంగా నిజం అయ్యేది కాదు. ఎందుకంటే 2 వర్డ్స్ మల్టీప్లెక్స్లో వచ్చిన ఇప్పుడు విజయవాడ ప్లేస్లో కూడా మల్టీప్లెక్స్లు అదే సార్ కంటిన్యూ అవుతున్నాయి. అంటే థియేటర్కి ఎందుకు రావట్లేదు అంటే ఇది ఒక మెయిన్ రీజన్ సార్. ఓకే, మీరు చిన్నప్పుడు మీరు కూడా చూసుంటారు 100 రోజులు ఆడిన సినిమాలు 300. ఇప్పుడు ఒక వారం సినిమా ఆడితే గగనం మల్టీప్లెక్స్లో. అప్గ్రేడ్ అవ్వాలి జనాలు, నేను తప్పనట్లేదు. కానీ సినిమా కిల్ అవ్వడానికి ఆ కారణం కూడా మల్టీప్లెక్స్లోనే నా ఉద్దేశం. మళ్ళీ మీరు చేస్తున్న పెద్ద సినిమాకి ఇలాంటి పరిస్థితి ఉండదు కదా. మీరు చెప్తున్న పాయింట్ లెక్కేసుకుంటే కనుక ఒక పెద్ద లాంటి సినిమాలు సార్, ఇప్పుడు నేను అన్నట్టు మల్టీప్లెక్స్లో ఆపేసి నిజంగా నార్మల్ థియేటర్లు ఉంటే పెద్ద 365 రోజులు ఆడుతుంది సార్, గ్యారంటీ రాసిస్తున్నాను సార్. 365 రోజులు పెద్ద హీరో సినిమాలు ఏమైనా మళ్ళీ మీరు 365 రోజులు చూస్తారు, 100 రోజులు చూస్తారు. నార్మల్ టైర్ 2 టైర్ 3 హీరోల సినిమాలు కూడా 100 రోజులు చూస్తారు సార్ మీరు మంచి సినిమా. మీ నోటి నుంచి టైర్ 2 టైర్ 3 అని హీరోల గురించి వస్తుందండి. అంతకుముందు ఇదే ఒక జర్నలిస్ట్ మా జర్నలిస్ట్ ఫెటర్నిటీ నుంచి టైర్ 2 హీరో అనగానే వెంటనే అక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న ఒక పెద్ద హీరో టైర్ 2 టైర్ 1 టైర్ 3 హీరోలు ఉండరు, ఇక్కడ అందరూ ఒకటే అని చెప్పారు. అది కరెక్ట్ కాకపోయినప్పుడు కూడా ఆ రోజు అందరూ సైలెంట్గా ఉండాల్సి వచ్చింది. ఈరోజు మీరే మీ నోటి నుంచి ఒక హీరోగా ఉన్న మీరు టైర్ 2 హీరో అని మాట్లాడుతున్నారు. అంటే నేను సొంతగా తీసుకున్నది కాదు సార్, ఇది నేను బయట జనరల్గా చూసే మాట్లాడుతున్నాను. ఇది అంటే మన వ్లాగ్స్లో రాసినవి వీటిల్లో రాసినవి అవి చూసే చెప్తున్నాను. టైర్ 1 టైర్ 2 టైర్ 3 అని అవి చూసే మాట్లాడే ఆ లాంగ్వేజ్లో మాట్లాడితే అర్థమైందని చెప్పాను. కానీ అందరు హీరోలు ఒకటే అంటే ఇప్పుడు బడ్జెట్ పరంగా చూసుకుంటే చరణ్ గారు పెద్ద హీరో, కొంచెం తర్వాత రేంజ్ హీరో చిన్న హీరో అని అంటారు. కానీ చరణ్ గారితో ఈక్వల్గా మాట్లాడరు కదా సార్. డిఫరెన్సియేషన్ 100%. ఒక సినిమా ఆడడంలో మంచిది హిట్ అయితే అది ప్రాబ్లం, కానీ డిఫరెన్షియేషన్స్ ఏముంది సార్? పెద్ద హీరో చిన్న హీరో అట్లా డిఫరెన్షియేషన్ సార్ నేను అనలేదు సార్, మీరు అంటున్నారు అని చెప్తున్నాను. నేను మీకు గుర్తు చేస్తాను, నేను అస్సలు అనలేదు. లేదు సార్, అలా అంటంలో తప్పే ఉంది సార్. ఇప్పుడు రామ్ చరణ్ గారితో నేను ఈక్వల్గా చేసుకోలేను కదా సార్. నేను హీరోగా చేశానని చెప్పి రామ్ చరణ్ గారితో నేను ఈక్వల్ అనలేను కదా సార్. అంటే ఫ్యాక్ట్ జనరల్గా బయట జరిగే నార్మల్గా రియాలిటీ ఫేస్ చేసి మాట్లాడుకుంటే నా ఉద్దేశంలో అయితే తప్పు లేదు సార్. 100% మీరు చెప్పిందే మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. బట్ అక్కడున్న సిచ్యువేషన్లో ఆ పర్టికులర్ హీరో అలా ఒప్పుకోనేందుకు ఇప్పుడు ఈ టాపిక్ సిచ్యువేషన్ నిజంగా నాకు తెలియదు. నేను ఇప్పుడు మీరు అంటే ఏంటో నాకు తెలియదు. సూపర్ సార్.